అసాధ్యానికి శ్రీకారమిది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అట్టహాసంగా హంసఫర్ రైలు ప్రారంభోత్సవం. శ్రీకాకుళం నుండి ఆముదాల వలస వరకు భారీ బైక్ ర్యాలీ. అసాధ్యమన్న పనులు సుసాధ్యం చేశాం. భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు చేరువ చేస్తాం. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ చరిత్రలో నిలిచే రోజుగా సోమవారం నిలుస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం నాడు శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్లో శ్రీకాకుళం నుండి తిరుపతి హంసఫర్ రైలును పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, ఎమ్మెల్యే గుండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, డీఆర్ఎం లలిత్ బోహ్రాతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు శ్రీకాకుళం నగరంలోని తన క్యాంపు కార్యాలయం నుండి ఆముదాల వలస రైల్వే స్టేషన్ వరకు ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బైక్ ర్యాలీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ప్రారంభమైంది మొదలు ఆముదాల వలస వరకు ప్రజలు ఈ ర్యాలీలో రామ్మోహన్ నాయుడుకు బ్రహ్మరథం పట్టారు. చరిత్రలో నిలిచే గొప్ప పని చేశావంటూ నినదించారు. ఆద్యంతం ఆనందహేల మధ్య ర్యాలీ ఆముదాల వలస వరకు సాగింది. శ్రీకాకుళం నగరంలో క్యాంపు కార్యాలయం వద్ద బలగ, రాగోలు, కొత్త రోడ్డు కూడలి, చింతాడ కూడలి ఇలా పలు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బైక్ ర్యాలీకి ఎదురు వచ్చిన ప్రజలు పూల వర్షాన్ని కురిపించారు. హారతులు పట్టి తమ హర్షాన్ని తెలియపరిచారు. ఆముదాల వలస చేరుకున్న కేంద్ర మంత్రి ర్యాలీ అంతే ఉత్సాహంతో సభా ప్రాంగణంకు చేరుకుంది. అప్పటికే పూల దండలతో ముస్తాబు చేసిన హంసఫర్ రైలును చూసి అక్కడి వారంతా మురిసిపోయారు. శ్రీకాకుళం రోడ్ టు తిరుపతి అన్న పేరు చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం రైలును ఎక్కి అప్పటికే సీట్లలో కూర్చుని ఉన్న ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. తిరుమల వెంకటేశ్వరుని దర్శనం చక్కగా జరగాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తిరుగులేనటువంటి రోజు, ఒక నూతన అధ్యయనానికి ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి రోజు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి మన శ్రీకాకుళం గడ్డ నుంచి నేరుగా ట్రైన్ ప్రారంభం అవుతున్నటువంటి రోజు. మన అరసవెల్లి సూర్య దేవాలయం సూర్య భగవాన్ స్వామికి నేరుగా తిరుపతి వెంకన్న స్వామికి మనం అందరం కనెక్ట్ చేస్తున్నటువంటి రోజు. ఈ యొక్క శుభ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మనందరి అభిమాన నాయకులు, ఆముదాల వలస పులి, రాష్ట్రంలోనే తనకు తానుగా నిరూపించుకున్నటువంటి ఏకైక నాయకుడు, మరి సోదరులు నియోజకవర్గ శాసనసభ్యులు, పీసీ కమిటీ చైర్మన్ కోన రవి గారికి, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన డైనమిక్ ఎమ్మెల్యే, అత్యధిక మెజారిటీతో జిల్లాలోనే తన గుర్తింపు సాధించుకుని సాధారణ వ్యక్తి కూడా ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెట్టొచ్చని నిరూపించిన మన సోదరుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకరన్న గారికి, అలాగే పెద్దలు కలెక్టర్ గారు స్వప్నిల్ గారు, డిఆర్ఎం లలిత్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆనందాల్లో పాలు పంచుకోవడానికి విచ్చేసినటువంటి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాం. ఎందుకు మా శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక ట్రైన్ మొదలు కాదన్నటువంటి ఆవేదన జిల్లాలో ఉన్నటువంటి 20-30 లక్షల మంది ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. ఆ ఆవేదన విన్నాను. ఆ ఆవేదనకి ఏదో ఒక రకంగా పరిష్కారం అందించాలని గత 12 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాను. ఈ రోజు 1 గంటలో వచ్చి మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. కానీ దీని వెనక ఉన్నటువంటి పోరాటం నేను పార్లమెంటు సభ్యులుగా గెలిచిన దగ్గర నుంచి చేస్తున్నటువంటి విషయం అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఆ రోజే సంకల్పం కట్టుకొని పట్టుదలతో పార్లమెంటులో అడుగు పెట్టినప్పుడే శ్రీకాకుళం జిల్లాతో నేరుగా ఒక ట్రైన్ ని ప్రారంభించాలని ఆ రోజు నుంచి నేను పార్లమెంట్ లో ఎన్ని సమావేశాలు జరిగినా, ఎంతమంది రైల్వే మంత్రులు ఉన్నా అందరికీ కూడా తరచూ మాట్లాడుకుంటూ రిప్రజెంట్ చేసుకుంటూ వస్తే అప్పటి నుంచి చేస్తున్నటువంటి పోరాటానికి ఈ రోజు ప్రతిఫలంగా నేరుగా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మన శ్రీకాకుళం నుంచి తిరుపతికి మొట్టమొదటి ట్రైన్ మనం వేసుకోవడం అనేది నిజంగా మన అందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా తెలియజేసుకుంటున్నాను. నేను 2 ట్రైన్ల కోసం ప్రయత్నం చేశాను. ఒకటి ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలి, మరొకటి మన జిల్లా నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళాలని. అటువంటిది ముందుగా మనకి తిరుపతి అయ్యింది. రేపు ఖచ్చితంగా శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కూడా ట్రైన్ మొదలు పెడతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే ట్రైన్ లో అడుగుపెట్టి బోగీల్లో ఎన్ని రోజులైంది తెలుసా బుకింగ్ ఓపెన్ చేసి? 3 రోజుల క్రితం బుకింగ్ ఓపెన్ చేశారు. 3 రోజుల క్రితం బుకింగ్ ఓపెన్ చేస్తే 93% బుకింగ్లు జరిగి రికార్డు స్థాయిలో ఈ రోజు ఎంతలో ప్యాసింజర్స్ ఉన్నారనంటే
ఎంత డిమాండ్ మన ప్రాంతం నుంచి తిరుపతి ముందు ఒక్కసారి గమనించండి. ఇలాంటి డిమాండ్ చూసి ఆశ్చర్యపోయారు డిఆర్ఎం గారే. అందులో 3 రోజుల్లో ఓపెనింగ్ పెట్టుకున్నాం, ఇప్పుడే మనం బుకింగ్ స్టార్ట్ చేస్తే ట్రైన్ ఖాళీగా వెళ్తుందేమో అని అనుకుంటున్నారు. కానీ మన జిల్లాలో ఆధ్యాత్మిక భావన ఎక్కువ. ఈరోజు చాలా మంది కుటుంబాలతో సహా వృద్ధులు, పెద్దలు అందరూ కూడా మన తిరుపతి వెళ్ళడం, తిరుపతి దగ్గర ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా వెళ్ళడం మనకి ఏనాటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంత సుఖమో మీరు అందరూ కూడా గమనించండి. వాళ్ళందరూ కుటుంబాలతో ఈరోజు మాట్లాడుతుంటే మేము ఆలోచిస్తున్నాము ముందంతా కూడా తిరుపతి ఎలా వెళ్ళాలని. ఇక్కడ నుంచి బండి కట్టుకోవాలి, లేకపోతే విశాఖపట్నం వెళ్ళాలి. విశాఖపట్నంలో కూడా మనకంటే బుకింగ్ ప్రత్యేకంగా లేదు. జిల్లాలు 3-4 జిల్లాలు అందరి తాలూకా ఫ్లోటింగ్ విశాఖపట్నం వస్తే అందులో శ్రీకాకుళం ఒకటి, ఆ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మనమందరం ఒకటి. వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి బుకింగ్ చేసుకోవాలంటే ఎన్నో కష్టాలు. ఎప్పుడు బుకింగ్ దొరుకుతుందో తెలియదు. మళ్ళీ ఇక్కడ నుంచి మనం గ్రామం నుంచి అక్కడ వరకు బయలుదేరి వెళ్ళి బస్సు, ట్రైన్ ఎక్కాలనంటే ఎన్నో కష్టాలు, ఆకంటాలు. ఇక మన ప్రాంతం మీదుగా వెళ్తున్నటువంటి రైలు అంటే అందులో కూడా బుకింగ్ అంతంత మాత్రానే. ఈ రోజు ఈ ట్రైన్ ద్వారా మన శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 1400 సీట్లు మన కోసం ఇందులో కేటాయించున్నాయి. 1400 సీట్లో 80% వరకు మన జిల్లా వాసులకి, మన శ్రీకాకుళం, మన ఆంధ్రవలస ప్రజలకి, వాళ్ళందరికీ కూడా ఈ రోజు గౌరవంగా, ఆత్మ గౌరవంతో శ్రీకాకుళం జిల్లా వాసి తిరుపతి వెళ్ళేటటువంటి అవకాశం ఈ ట్రైన్ ద్వారా కలుగుతుంది. ఇది కేవలం సౌకర్యార్థం కోసం తెచ్చినటువంటి ట్రైనే కాదు. మనకు సౌకర్యం డెఫినెట్ గా ఉంటుంది. సౌకర్యంతో పాటు మన ఆత్మ గౌరవం, శ్రీకాకుళం జిల్లా తాలూకా ఆత్మ గౌరవం మనం ఏ జిల్లాల కంటే తక్కువ కాదు. మనం కూడా అన్ని జిల్లాలతో సరి సమానంగా అభివృద్ధిలో గాని, సంక్షేమంలో గాని, రేపు భవిష్యత్తులో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలనంటే, మన ఆత్మ గౌరవం ఉండాలనంటే ఆ బోర్డు ఇప్పుడే చూడండి. తిరుపతి పక్కన శ్రీకాకుళం రోడ్ అన్నటువంటి ట్రైను రేపు విశాఖపట్నం మీదుగా, సామర్లకోట మీదుగా, తుని మీదుగా, రాజమండ్రి మీదుగా, విజయవాడ మీదుగా, ఒంగోలు మీదుగా, నెల్లూరు మీదుగా తిరుపతి వరకు చేరుకుంటే ప్రతి ఒక్కరు ఏ స్టేషన్ లో ఆగినా ఎక్కడి నుంచి వస్తుంది ట్రైన్ అంటే శ్రీకాకుళం రోడ్డు నుంచి వస్తుందని చూసి మన ప్రాంతం మీద వాళ్ళందరూ కూడా చూసి గర్వపడాలి. మనం ఏదైతే ఈ జిల్లాలో ఒక మార్పు తీసుకొని రావాలని అనుకుంటున్నాం. ఈ రోజు పెద్దలు రమణ గారు, మరి సోదరులు శంకరన్న గారు, మన రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే మిగిలినటువంటి మన ఎమ్మెల్యేలు, ఎంతో మంది కూటమి నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా ఒకే ఆలోచన. ఆ ఆలోచన ఎవరి ఆలోచన? మన ప్రధానమంత్రి గారు ప్రపంచంలోనే అత్యంత కార్యక్రమాన్ని ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశీర్వాదంతో అనేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నారు. అందులో భాగంగానే మొట్టమొదటిగా రైల్వే జోన్లు సాధించాం. ప్రశాంత్ అడుగుతారు, అందుకే ప్రశాంత్ నాకు అడుగుతారు, అందుకే అందరు సారదరా మా మైక్ ఒకటి ఉంది. ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వాజ్పేయి గారి, ఈ రోజు మన మోడీ గారి ఆశీస్సులతో మన ప్రభుత్వం వెంటనే రైల్వే జోన్ కార్యాలయాలు నిర్మించడానికి ఈ రోజు విశాఖపట్నంలో కార్యాలయాలను ఇచ్చి ఈ రోజు మన జోన్ రైల్వే జోన్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించి ఈ రోజు కార్యక్రమాలు ప్రారంభించే విధంగా చేశాం. అంతేకాకుండా ఈ రోజు మన రామ్మోహన్ నాయుడు గారి కృషి వలన ఈ రోజు మన శ్రీకాకుళం జిల్లాలో అనేక రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇచ్చాపురం వరకు డీసేడా వరకు ఉన్నాయి. ఇచ్చాపురం నుంచి పలాస వరకు మనం చూస్తే అవన్నీ కొరడా రోడ్డు ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ లో ఉన్నాయి, ఈస్ట్ కోస్ట్ జోన్ లో ఉన్నాయి. వాటిని ఈ రోజు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన సోదరుడు ఈ రోజు మన కేంద్ర మంత్రిగా ఉన్నాం కాబట్టి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ రోజు అన్ని రైల్వే స్టేషన్ మన విశాఖపట్నం జోన్లో తీసుకొచ్చాం. మన సౌత్ జోన్, మన విశాఖపట్నం జోన్లే కాకుండా విశాఖపట్నం డివిజన్ పరిధిలో కూడా తీసుకురావడం జరిగింది. అంటే అనేక రకాలైన ఇబ్బందులు ఉండేది, పరిపాలన సౌలభ్యం ఉండేది కాదు. గతంలో మనకి ఏమైనా రిక్రూట్మెంట్స్ కావాలంటే
మనం ఒరిస్సా పోయేవాళ్ళం. అక్కడ మన నిరుద్యోగులైన యువకులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు అన్ని ప్రాంతం కూడా ఈ రోజు మన సౌత్లోకి వచ్చాయి. ఇది మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో మనం సాధించినటువంటి ప్రగతి కాదా అని చెప్పి మనం గమనించాలి. ఈ రోజు కొందరు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ సైకోలు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు పెద్ద సైకో. నేను అడుగుతా ఉన్నాను, 5 సంవత్సరాల పాటు నువ్వు డ్రోన్ కార్యాలయాలైనా పెట్టించాలని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఇచ్చాపురం నుంచి శ్రీశైలం వరకు ఏదైతే ఈస్ట్ కంట్రోల్ లో ఉన్నటువంటి కార్యాలయాల్ని, రైల్వే స్టేషన్లు ఈ రోజు విశాఖపట్నం జోన్లో చేతి కలిసావని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇది కాదా సాధించిన ప్రగతి అని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. ఈ రోజు మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ వస్తే అభివృద్ధిలో అది కూడా ఒక భాగం కాబోతా ఉంది. ఈ రోజు మనకి ఆర్సీఎం మిషన్, ఈ రోజు మనకి స్టీల్ ప్లాంట్ వస్తా ఉంది. 1,35,000 కోట్ల రూపాయలు. రేపు 28వ తారీఖు నాడు విశాఖపట్నంలో 1,40,000 కోట్ల రూపాయలతో గూగుల్ డేటా సెంటర్ కూడా రేపు మనం పునాదులు వేయబోతా ఉన్నాం. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే ఈ ప్రాంతంలోనే 5-6 లక్షల మంది యువతరానికి ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉద్యోగాలు అందుకునేటటువంటి ఆలోచన ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా చేయాలి. ఈ రోజు మన ప్రాంతంలోనే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ రోజు అందులో భాగంగానే ఈ రైల్వే జోన్ కార్యాలయాలు కూడా మనం సాధించుకున్నాం. అంతేకాదు జోన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం రైల్వేస్ లో కూడా అనేక ముందు అడుగు వేస్తాం. గతంలో ఏ ట్రైన్ వచ్చినా వెళ్తే భువనేశ్వర్ వెళ్తుంది లేదా విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుంది. కానీ ఈ రోజు శ్రీకాకుళం రోడ్డు నుంచి ఈ రోజు అక్కడ బోటితో నుండి తిరుపతి శ్రీకాకుళం రోడ్ ఎప్పుడైనా బోటీలు చూశారని చెప్పి అడుగుతున్నా. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం గాడిదలు కాశారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఇది సాధించినటువంటి ప్రగతి. శ్రీకాకుళం రోడ్డు నుంచి తిరుపతి గారు రాబోయే రోజుల్లో దీనిని ఇంకా 4 లైన్లు రావడానికి కాబోతా ఉంది. దీనిని విస్తరించబోతా ఉన్నారు. రేపు ఇదే ప్రాంతంలో బుల్లెట్ ట్రైన్స్ రాబోతా ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మన కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ స్పీడ్ తో వెళ్తుండడానికి ఎంతకన్నా నిరంతరం ఏం కావాలని చెప్పి ఈ రోజు మనందరూ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. సైకోలో బిహేవ్ చేస్తున్నటువంటి సైకో పార్టీగా మారినటువంటి వైసీపీ శ్రేణుకి గుర్తొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ మాట్లాడండి. ఈ అభివృద్ధి అంతా కూడా ప్రతిరోజు చెప్పాలి, ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ఇది సాధించినటువంటి ప్రగతి. ఈ రోజు ఇక్కడ మేము రైల్వే కంపార్ట్మెంట్ లో ఎక్కితే చాలా మంది ప్యాసింజర్లు ఇక్కడ నుంచి ఈ రోజు శ్రీకాకుళం నుంచి నేరుగా